చంద్రమోహన్ రెడ్డి ఫైట్ చేశాడు. ఇవన్నీ వేరియస్ ఫోటోస్. నెక్స్ట్ ఇక్కడ కూడా గ్రెనైట్ ప్రకాశం గెలాక్సీ గ్రెనైట్కి నేను పోరాడిన విధానం నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది. అలాంటి గ్రెనైట్ అంతా కూడా హస్తగతం చేసుకున్నారు. గ్రావెల్ కాకినాడ, క్వాడ్జ్ నెల్లూరు, లాటరైట్ అనకాపల్లి, గ్రావెల్ కృష్ణా, ఇవన్నీ కూడా ఇష్టానుసారంగా వెళ్ళాయి. నెక్స్ట్ అక్కడ ఇంకొక విషయం కూడా, పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్ దగ్గర ఎంత లాస్ అండి దానికి ఎవరు ఎస్టిమేట్ చేశారు? 800 కోట్ల రూపాయలు విలువ చేసే గ్రావెల్ ని తోలేశారు. అంటే అది 800 crores అని చెప్పే ఈజీ, కానీ ఒక కాలువకి బండ్ కడతాం, బండే తీసుకెళ్లిపోయారు, గట్టును లాక్కెళ్ళిపోయారు, కొట్టేసుకుని పోయారు. ఇప్పుడు ఎవరు? నువ్వు కాదు కదా. పేర్లన్నీ వస్తాయి. ఇప్పుడు ఒక పేరు చెప్పి ఒక పేరు చెప్పకపోతే పాపం చాలా మంది బాధపడతారు. నేను ఒకరిద్దరు పేర్లు చెప్పదలుచుకోలేదు. ఎవరు చేశారో అందరికీ వర్తిస్తుంది. ఇది ద్రోహం అవునా కాదా? ఇది మామూలు ద్రోహం కాదు, మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా కానీ వరదలు వస్తే ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తావు కాలువని? అంటే ఎంత దౌర్జన్యం, లేకుంటే అరాచకం, లేకుంటే వీళ్ళకి ఇంకా ఇష్టానుసారంగా చేయడం, పొగరెక్కి ఏం చేసినా జరిగిపోతుందని కడాన కాలువ బండును కూడా వేసే పరిస్థితికి వచ్చారంటే వరదలు వచ్చినా లేకుంటే వర్షాలు వచ్చినా ప్రమాదకరమైనటువంటి విషయం ఇది. అమరావతి గ్రావెల్ని దువేశారు, రోడ్డు మీద ఉండే మట్టిని నాకు వెళ్ళిపోయారు. ఇంకా వీళ్ళని చూద్దాం. ఇకపోతే ఫారెస్ట్ ఏరియాలో కూడా స్మగ్లింగ్, రెడ్ శాండర్స్ పెద్ద ఎత్తున జరిగారు. దీనివల్ల ఇల్లీగల్ మైనింగే కాకుండా ఇవన్నీ కూడా ఫారెస్ట్ ల్యాండ్ అన్ని చేశారు, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే లార్జ్ స్కేల్ స్మగ్లింగ్ జరిగింది. అది కూడా చేయడం కూడా చాలా సిస్టమేటిక్ గా నేరస్తులు ఎట్లా చేస్తారంటే, ఫస్ట్ ఇక్కడ 230 మంది తగ్గించేశారు, వేకెన్సీలు పెట్టారు. 423 మందిలో మనుషులు లేకపోతే స్మగ్లర్స్ యథేచ్ఛగా దోచకపోవచ్చు. అక్కడి నుంచి ఏం చేశారంటే 4 FBOs ని 5 FROs ని ఆన్ డ్యూటీ పంపించారు. ఎక్కడికి పంపించారు? శ్రీకాకుళం పంపించారు. మీరు అక్కడ పోయి డ్యూటీ చేయండి, మీరు ఇక్కడ స్మగ్లింగ్ చేసుకుంటా అని అక్కడ ఉండే ఆఫీసర్లందరినీ ఇట్లా పంపించారు. ఇంకొక పక్క బడ్జెటరీ ప్రొవిజన్స్ ఇవ్వకుండా నిలిపేశారు. డబ్బులు లేకపోతే బయట కూడా తిరగలేరు, వీళ్ళకి వెహికల్స్ కూడా ఉండవు, అది చేశారు. ఇవన్నీ చేసి 19-23 836 మెట్రిక్ టన్నులకు మాత్రం అమ్మగలిగారు. అంత మునుపు 6000 మెట్రిక్ టన్నులు అమ్మాం వచ్చారు. నెక్స్ట్ దీని విలువ కూడా మీరు చూస్తే 440 కోట్లు మాత్రం వీడు వచ్చినా చేశారు. 14-19 అయితే 1623 కోట్లు ఇచ్చాం, అప్పుడు తీసుకో రెవెన్యూ వచ్చింది. దాంట్లో 27% మాత్రం చేయగలిగారు. 1623 కోట్ల రూపాయల ఆదాయం 14-19 వస్తే 19-24 440 కోట్లు వచ్చింది, 40 కోట్లు వచ్చింది. దీని పర్సంటేజ్ చూస్తే 27%. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, స్మగ్లింగ్ చేయడాన్ని ప్రోత్సహించారు. స్మగ్లర్స్కి ఒక డెన్ గా తయారైంది. అక్కడి నుంచి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ డబ్బులు తీసుకొని ఈ ఆదాయంతో రాజకీయంగా వీళ్ళ ఇష్ట ప్రకారం పెత్తనం చేసే పరిస్థితికి వచ్చారు. కడాన స్మగ్లర్ అరెస్ట్ అయిన వ్యక్తి చిత్తూరు ఎమ్మెల్యేగా పోటీ చేసే పరిస్థితికి వచ్చాడు. అందరినీ బెదిరించే పరిస్థితికి వచ్చాడు. ప్రజలు విజ్ఞతతో ప్రవర్తించారు, చిత్తుగా ఓడించారు. అంటే ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకా ప్రపంచానికే ఆదర్శంగా ఈయన స్మగ్లింగ్ చేసుకోవచ్చు, ఇంకా కాంటాక్ట్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. వీళ్ళు ఏమనాలైతే నాకు అర్థం కాలేదు. ఇక్కడ చూస్తే
అప్పట్లో 3,098 వెహికల్స్ అరెస్ట్ చేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత 1104 12,995 మందిని ఇప్పుడు అరెస్ట్ చేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత 4,246 మందిని మాత్రం అరెస్ట్ చేసి అమాయకులు కొంతమందిని ఈ విధంగా మొత్తం చేసే పరిస్థితికి వచ్చారు. స్మగ్లింగ్ అనేది చాలా ప్రమాదకరమైంది. స్మగ్లర్స్ ని ఎంకరేజ్ చేయడం చాలా డేంజరస్ ట్రెండ్. ఇది సమాజానికి చాలా ప్రమాదం. నెక్స్ట్, ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ ఎన్క్రోచ్మెంట్స్ ఇన్ ఫారెస్ట్ ఏరియా పుంగనూర్ కార్బేట్ నగరంలో ఏదైతే ఫారెస్ట్ ఏరియాలో 6.725 హెక్టార్లు పర్మిషన్లు ఇవ్వడం, ఇంకొక పక్క కార్బేట్ నగరంలో 19.51 హెక్టార్ని పర్మిషన్ ఇవ్వడం, పల్నాడు ఏరియాలో ఇష్టానుసారంగా యథేచ్ఛగా అడవుల్ని కొట్టేయడం, ఇవన్నీ కూడా ఇష్టానుసారంగా చేసే పరిస్థితి. చాలా అడవులు ఖాళీ చేసే పరిస్థితికి వచ్చారు. 1-2 కాదు, చాలా ఉన్నాయి. రవ్వలకొండ ఉంది కర్నూలులో, బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశాడు అక్కడ, దాన్ని కొట్టేశారు. అంటే ఏమి ఒక హిస్టారికల్ ప్లేసు, దీని జోలుకు పోకూడదని కూడా లేదు, దాన్ని కూడా కొట్టేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇక్కడ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ 58 ఎకరాలు 10-11 ఈ డివిజన్లో ఇష్టానుసారంగా చేశారు. తర్వాత కోర్టు పోయి మన వాళ్ళు ఇది చేసే పరిస్థితి. ఇంటి ఎన్జిటి అయితే 5 కోట్లు ఫైన్ కూడా వేశారు. నెక్స్ట్, ఇది రిషికొండ. నెక్స్ట్, బంగ్లా లేదా? నెక్స్ట్, మరి చూడండి, ఎవడైనా చేస్తాడండి ఈ పని. కవర్ చేశారు, కనపడకుండా షీట్ వేశారు. ఎరోజన్ కంట్రోల్ చేయడానికి షీట్ వేశారు. లేదా అమెరికా ప్రెసిడెంట్ చేస్తారేమో. అంటే ఎంత అజం ఉండాలి ఒక వ్యక్తికి. 500 కోట్ల రూపాయలు కట్టి ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తులు వీళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు ఏం చేయాలని అడుగుతున్నారు అందరూ. దాన్ని ఏం చేయాలి నాకైతే అర్థం కాలేదు, మీరే చెప్పాలా. ఇలాంటివి అరాచకాలకు పరాకాష్ట. ఇలాంటి ఆలోచన విధానం ప్రజలకు సేవకులుగా ఉండాలి తప్ప రాజులు కాదు, రారాజులు కాదు, అవన్నీ అయిపోయినాయి. ఇంకా వీళ్ళలో మార్పు రాలేదు. ఇది ప్రజాధనాన్ని అడ్డంగా దుర్వినియోగం చేయడం. ఫారెస్ట్ అనేది ఋషికొండ అనేది ఋషులు అక్కడ తపస్సు చేసిన ప్రాంతం అది.